आदाब नाजरीन, आप देख रहे हैं एफटीआर न्यूज चैनल। बढ़ते हैं खबरों की तरफ। संगारेड्डी के महिले नालसाब गड्ढे में निर्मला जग्गारेड्डी चेयरमैन इंडस्ट्रीज तेलंगाना ने हाफिज शेख शफी रुकन बल्दिया संगारेड्डी कांग्रेस पार्टी के हमरा इंतखाबी मुहिम में शिरकत करते हुए नीलम मधु उम्मीदवार कांग्रेस पार्टी हल्के पार्लियामेंट मेदक की कामयाबी के लिए मुहिम में शिरकत की। ओके ले लेते पीछे आते ले ले पूरा खुला डर अरे ऐसा ले लेते आते मैडम लिखिंद పట్టణంలో లాల్సాబ్ గడ్డలో మరి ప్రచారం చేయడం జరుగుతుంది। ఈ ప్రచార కార్యక్రమానికి విచ్చేసిన కోఆర్డినేటర్ గౌస్ గారికి, అలాగే ఇన్ఛార్జ్ అయిన షఫీ గారికి, మిగతా సోదరులందరూ కూడా, మైనార్టీ సోదరులందరూ కూడా పేరు పేరు నమస్కరిస్తూ, మరి ఈరోజు వాడ గల్లీ గల్లీ తిరిగితే ప్రజలందరూ కూడా చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మరి మాట తప్పని పార్టీ। 9.5 సంవత్సరాలు చూసినాం, ఒక్కటి కూడా చేయలేని పార్టీ, చేతగాని పార్టీ అని అర్థమైంది। మరి బీజేపీ కూడా 10 సంవత్సరాలు చేసి ప్రజలకు చేసింది ఒదిగింది ఏమీ లేదని కూడా ప్రజలందరికీ అర్థమైంది। ఒకటే చెప్తున్నారు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలి, ఇంద్రమ్మ రాజ్యం తెచ్చుకోవాలి, మన కష్టాలన్నీ నెరవేర్చుకోవాలంటే ఈ ఒకటే ఆయుధము ఓటు। ప్రజలందరూ కూడా మరి ఎప్పుడు అనే విధంగా ఉన్నారు। తప్పకుండా మెదక్ పార్లమెంట్ అభ్యర్థి మరి నీలమ్మ గారి గెలుపు ఖాయం। మరి దేశంలో కూడా ప్రధానమంత్రి రాహుల్ గాంధీ ఖాయమని తెలియజేయడం జరుగుతుంది। ప్రజలారా ఈ అవకాశం పోగొట్టుకోకండి। మళ్ళీ కూడా 5 సంవత్సరాలు బాధపడితే మళ్ళీ ఎవరు కూడా మనల్ని తిరిగి చూడరు, మన బాధలు అర్థం కాదు। ఒక్కటి కూడా చేయలేని ప్రభుత్వం బీజేపీ పార్టీ, ప్రజల మన్నన పొందని పార్టీ। మరి ఈరోజు మైనార్టీ సోదరులందరికీ తెలవాలి, రిజర్వేషన్ కూడా తీసేస్తామని చెప్పడం జరిగింది। అది ఎంత బాధాకరం। కాంగ్రెస్ పార్టీ ఇస్తే ఈరోజు బీజేపీ పార్టీ మరి దేశంలో తీసేస్తామని చెప్తున్నారు। ఏకం కండి అందరూ కూడా, మరి మీరందరూ కూడా 10 మంది కాదు 100 మందికి చెప్పి ఈసారి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేయాలని చెప్తూ మరి పార్టీని గెలుపు పదంలో తీసుకెళ్దామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను। జై హింద్, జై కాంగ్రెస్। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्हम्दुलिल्लाह जो भी हमारे नालसाब गड्ढे का वार्ड है और हमारे ऊपर बाज़ार है और मोतीशाम है और इंदिरा कॉलोनी, शाहीन भाई, आरिफ भाई लोग भी है, अड्डू वगैरह, हर तरीके से बेहतरीन अंदाज में कैनवसिंग चल रही है। और नालसाब गड्ढे में आज निर्मला मैडम साहिबा भी जो है सो डोर टू डोर कैनवसिंग करे है। कैनवसिंग करने का मकसद एक ही है कि भाई सेंट्रल में राहुल गांधी को पीएम बनाने का है और मेदक से जो है सो नीलम मधु को एमपी बनाने का है। कांग्रेस गवर्नमेंट आएंगी तो अमन, चैन, सुकून रहेगा। इसीलिए मैं आप तमाम लोगों से गुजारिश करता हूं कि वोट को गनीमत जानकर सुबह 7 बजे वोट डालने के लिए घर से निकलिए। ये वक्त हमको वोट डालना ज़रूरी है। क़ियामत सुग़रा यानी छोटी क़ियामत से बचने के लिए ये टाइम राहुल गांधी को पीएम बनाना ज़रूरी है। मैं आप तमाम लोगों से गुजारिश करता हूं, जो हमारे लोग आपके घर घर आकर कांग्रेस की कैनवसिंग कर रहे हैं, उनकी बात को आप दिल में रखते हुए ज़रूर कांग्रेस को हाथ के निशान को वोट दीजिए।